షిరిడి సాయిబాబాపై సోషల్ మీడియాలో వస్తోన్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది షిరిడి సాయిబాబా ఐక్యవేదిక. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఐక్యవేదిక అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడారు. సోషల్ మీడియా వేదికగా షిరిడి సాయిబాబాపై అసత్య ఆధారరహిత ప్రచారాలు చేస్తూ కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని వారు మండిపడ్డారు. సాయిబాబాపై అసత్య ప్రచారాలు చేసి సమాజంలో కల్లోలం సృష్టిస్తోన్న కొందరు యూట్యూబ్ ఛానల్స్ నిర్వాహకులపై ఇప్పటికే ఫిర్యాదు కూడా చేశామని వారు తెలిపారు. సాయిబాబాపై దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకునేలా చేస్తామని చెబుతోన్న ఐక్యవేదిక సభ్యుల నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుష్మిత అందిస్తారు. షిరిడి సాయి భక్త ఐక్యవేదిక ప్రెసిడెంట్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. షిరిడి సాయి మందిరాలపై అలాగే షిరిడి సాయిపై కూడా అసత్య ప్రచారాలు దుష్ప్రచారాలు చేస్తున్నారని కూడా చెప్తున్నారు. అసలు ఎక్కడ వస్తున్నాయి, ఏం చెప్తున్నారండి? షిరిడి సాయి మందిరాలు భారతదేశమంతా కూడా ఒక సేవాభావంతో భగవంతుడు మాకు ఇచ్చిన ఒక అదృష్టంగా భావించి ఆలయాలు నిర్మించి ఆలయాలలో సేవలు చేస్తూ ముందుకెళ్తున్నారు. ఈ ఆలయాలను కూడా కలకల్లాడిపోతున్నాయి. చక్కగా అన్నప్రసాదాలు, సేవలు, హెల్త్ క్యాంప్స్ నిర్వహిస్తూ ముందుకెళ్తున్నాయి. కొన్ని దుష్టశక్తులు హిందూ ధర్మాన్ని విడదీయాలనే కుట్రలో భాగంగా హిందువులైన సాయి భక్తులను హేళన చేస్తూ, బాబాను హేళన చేస్తూ ముందుకెళ్తున్నారు. మాకు ఒకటే సమాధానం, బాబా భక్తులు హిందువులే, బాబా ఆలయాలు హిందువులవే. ఇప్పటి నుంచైనా బాబాపై విమర్శలు లేకుండా మీరందరూ కలిసికట్టుగా మాతో ఉండి హిందూ ధర్మాన్ని బాగు చేసే విధంగా, హిందూ సమాజాన్ని ముందరికి తీసుకెళ్లే విధంగా మాతో సహకరిస్తారని కోరుకుంటూ సాయిరాం. ఇలా నిందిస్తున్న వారికి అంటే ఇంతకు ముందు కానీ ఇప్పుడు కానీ ఏమైనా వీరిపైన కేసులు పెట్టే యోచనలో ఉన్నారా, లేకపోతే ఆల్రెడీ కేసులు పెట్టారా? దాదాపు 15 మంది యూట్యూబర్స్ పేరు మీద షిరిడి సంస్థల్లో కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ సరూనగర్లో కూడా కేసులు పెట్టడం జరిగింది. ఇంకా వాళ్ళు నోరు మూసుకోకపోతే ఇంకా కేసులు విధిస్తున్నాం. మాది శ్రద్ధాసారం. ఏ సాయి భక్తుడు కూడా వాళ్ళను జోలికి పోడు, వాళ్ళతో ఎదురు దాడికి దిగరు. చక్కగా ఒక సిస్టమేటిక్గా సంస్థాన్ నుంచి అన్ని కార్యక్రమాలు కూడా వాళ్ళు చూసుకుంటారు. తప్పకుండా కేసులు వేస్తారు. అలాగే పరువు నష్టం దావా కూడా వేశారు. వాళ్ళు ఇంకా ముందుకెళ్తారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో కోటాను కోట్ల మంది సాయి భక్తులు ఉన్నారు. వాళ్ళను హేళన చేస్తూ మాట్లాడే మాటలు ఇప్పటికైనా ఆపితే చాలా బాగుంటుందని మేము మనస్ఫూర్తిగా సాయి భక్తుల తరఫున కోరుకుంటున్నాం. చూస్తున్నాం కదా, మొత్తంగా సాయిబాబా మందిరాలకు కానీ సాయిబాబాని కొలిచే ప్రతి ఒక్కరు కూడా హిందువులే. అంతేకాకుండా ఈ ఆలయాన్ని కూడా హిందూ దేవులే అని చెప్తూ ఉన్నారు. ఎక్కడైతే దుష్ప్రచారాలు వస్తున్నాయో వారిపైన ఇప్పటికీ కూడా కేసు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయినా ఇప్పటికి కూడా దుష్ప్రచారాలు ఆగకపోవడంతో మరిన్ని కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా సాయిబాబా ఐక్యవేదికకు సంబంధించిన వారు చెప్తున్నారు. కెమెరా వినోద్తో సుష్మిత, సాక్షి, హైదరాబాద్.